లోపల నుంచి మా కాండో ఫాస్ట్ వస్తుంది. మన దేశంలో వచ్చేసి బలవంతంగా E20 పెట్రోల్ ని జనాల మీద రుద్దుతూ E20 పెట్రోల్ వల్ల సమస్యలు ఏ విధంగా వస్తున్నాయంటే మైలేజ్ తగ్గుతుంది, బండ్లు వచ్చేసి పిస్టన్ ఖరాబ్ అవుతుంది, అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి, జంగు పడుతున్నాయి రబ్బర్లు. ఈ రోజు పెట్రోల్ నిత్యావసరం కోసం నిత్యావసరమే కదా, అందరూ ప్రతి ఒక్కరు వాడే వస్తువు. దాన్ని వచ్చేసి ప్రతిసారి మనం రిపేర్ల కోసం వచ్చేసి పెట్రోల్ పోసుకోవాలా, లేకపోతే అవసరం కోసం పెట్రోల్ పోసుకోవాలా? ఈ పెట్రోల్ ని కనీసం టెస్టులు లేకుండా ఎందుకు ప్రభుత్వం వచ్చేసి ఈ విధంగా జనాల మీదకి రుద్దుతుంది? అదే విధంగా వచ్చేసి నేను ఒకటే అడుగుతున్నా, ఈ తెలంగాణలో వచ్చేసి 35% వ్యాట్ ని వచ్చేసి ఎందుకు పెట్టారు? పంజాబ్ లో కూడా వచ్చేసి 13% వ్యాట్ ఉంది, పక్క రాష్ట్రమైన తమిళనాడు కూడా అక్కడ కూడా 13% వ్యాట్ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో ప్రగల్భాలు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి జేబులు కడుతున్నావు, జనాల జేబులు. మరి నువ్వెవరు జేబులు కొడుతున్నావు? ఈ రోజు జనాల జేబులు కొట్టట్లేదా? ఈ రేట్ తగ్గినప్పటికి కూడా నువ్వు ఎందుకు వచ్చేసి వ్యాట్ 35% వ్యాట్ వేసేసి జనాల నడ్డి ఎందుకు పెడుతున్నావు? తెలంగాణ ప్రజలను నువ్వు వచ్చేసి నాశనం చేసుకొచ్చావా? తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి వచ్చావా? అందుకే ఇవన్నీ వచ్చేసి ఈ రోజున హైదరాబాద్ అన్ని రకాలుగా భూ కబ్జాలు మాత్రమే చేయడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దయచేసి ఖబర్దార్ మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే వచ్చేసి 35% వ్యాట్ ని తగ్గించాలని చెప్పి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వచ్చేసి మన క్రూడ్ ఆయిల్ రేటు తగ్గేసి ఈ రోజు 60 రూపాయలు పెట్రోల్ రావాల్సింది ఈ రోజు మనకు వచ్చేసి ప్యూర్ ఆయిల్ దొరకట్లేదు, ప్యూర్ పెట్రోల్ దొరకట్లేదు. 167 రూపీస్ అయినా కూడా దొరకట్లేదు. ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాము, ఇక్కడ భారతదేశం నుంచి భూటాన్ కు నేపాల్ కు పెట్రోల్ ని సప్లై చేస్తుంది దేశం, మరి ఇక్కడ అక్కడ 97 రూపాయలు దొరుకుతుంది. మన దగ్గర ఎందుకు 160 రూపాయలు పెట్టిండ్రు? నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినందుకు నిత్యావసర ధరలు తగ్గాల్సిందే, అదే విధంగా పెట్రోల్ డీజిల్ తగ్గాలి. పెట్రోల్ ఈ రోజు 60 రూపాయలకు ఇవ్వాల్సిందే అని చెప్తున్నాము. నువ్వు ఈ రోజు వచ్చిన రైతులకు మద్దతు ఇస్తున్నాము ఇథనాల్ వల్ల, E20 వల్ల అని చెప్తున్నావు. ఈ రోజు వచ్చేసి $500 బిలియన్ వచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి వచ్చి కొనుగోలు చేస్తా, వాళ్ళకి వచ్చేసి బిజినెస్ ఇస్తా అని చెప్పి ట్రంప్ కు వచ్చేసి ప్రామిస్ చేసావు. ఈ రోజున వచ్చేసి నువ్వు ఇథనాల్ వల్ల ఇథనాల్ గాని వ్యవసాయదారులు గాని అన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ వ్యవసాయదారులు పండించి ఎవరు తీసుకుంటారు? మన ప్రభుత్వం తీసుకోరు. ఈ రోజు నువ్వు వచ్చేసి ట్రంప్ కు భయపడి మోడీ గారు నువ్వు ఆయన కింద తొత్తులాగా పనిచేస్తున్నావు. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు వెంటనే రాజీనామా చేయి, నీకు పరిపాలన చేత కావట్లేదు. జనాలను 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఈ రోజు డాలర్ రేట్ పెరగడానికి కారణం ఎవరు? ఎప్పుడు పాకిస్తాన్ అంటున్నావు, పాకిస్తాన్ రూపీ కూడా పెరిగిపోయింది. నువ్వేం చేస్తున్నావు? ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పేసి 60 రూపాయలు 57 రూపాయలు డాలర్ రేట్ ఉన్నప్పుడు చెప్పినాం. మరి ఇప్పుడు వచ్చేసి 97 రూపాయలు పోయింది. ఇప్పుడు ఏం చేస్తా? చచ్చిపోతావని అడుగుతున్నాం. ఒకటే, ఇప్పటికైనా జనాల కోసం మోడీ గారు అయినా ఈ రోజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాట్ ని 35% తగ్గించాలి. దేశంలో ప్యూర్ పెట్రోల్ కావాలి. తెలంగాణ ముఖ్యంగా వచ్చేసి రేవంత్ రెడ్డి వెంటనే 35% వ్యాట్ తగ్గించేసి జనాలకు ఏదైతే నడ్డి విరుస్తున్న దాన్ని తగ్గించి 60 రూపాయల పెట్రోల్ ఇవ్వాల్సిందే. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలి. డైరెక్ట్ గా పంజాబ్ లో ఆల్రెడీ E20 పెట్రోల్ బ్యాన్ చేసింది, ఇక్కడ కూడా వచ్చేసి బ్యాన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. E20 పెట్రోల్ వల్ల నష్టం జరుగుతుందని తెలిసే జనాలకు అంటగడుతున్నారు. ఎక్కడ పార్లమెంట్ లో చర్చ జరిగిందా? లేకపోతే బండ్లన్నీ టెస్టులు చేసేసి ఏదైనా ఆధారం ఉన్నదా? ఈ రోజు E20 పెట్రోల్ వల్ల ప్రాబ్లమ్స్ లేవు, కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఏంటిది మెకానిక్ షాపులలో ఎన్ని బండ్లు ఉంటున్నాయి. రోజు వచ్చేసి పెట్రోల్ పంపించుకునేది మనం వచ్చేసి అవసరానికి, మనం పోవడానికి, మన అన్ని వసతులు తీర్చుకోవడానికి. ఈ రోజు వచ్చేసి రిపేర్ల చుట్టూ మెకానిక్ల చుట్టూ తిరగడానిక. E20 పెట్రోల్ వాడడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. ఒకప్పుడు 40-50 లీటర్ పెట్రోల్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసి 30 కూడా రావట్లేదు. బండ్లు 4 వీలర్ చూసుకుంటే E20 పెట్రోల్ ఉన్నాయి, అవి కూడా వచ్చేసి 20-22 ఇస్తాయి మైలేజ్ అన్నాయి. 8 ఇస్తుంది. ఏమైనా ఫారెన్ కార్లు వాడుతున్నాం మనం? ఏమన్నా ఎందుకు పెట్రోల్ పెంచేసి ఈ విధంగా దేశ ప్రజలను సర్వనాశనం చేస్తున్నారని చెప్పేసి మోడీ గారికి ఈ రోజున వచ్చేసి ఈ రోజు ఇథనాల్ ఇక్కడ వచ్చేసి అమలు చేస్తామంటే ఖబర్దార్, నువ్వు దేశంలో కనీసం ఒక ఆడామైనా కూడా ఇందిరాగాంధీ ట్రంప్ అంటే అమెరికాకు భయపడకుండా ఆ రోజు మాట్లాడింది. ఈ రోజు మోడీ గారు ఇథనాల్ కోసం
ఏంటిది ఎఫ్స్టైన్ ఫైల్ లో వచ్చినందుకు ఈ రోజు ట్రంప్ కింద కీలు బొమ్మలాగా ఆడుతున్న మన దేశాన్ని సర్వన చేస్తున్న మోడీని వెంటనే వచ్చేసి రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్నాను. బీజేపీ లేకపోతే దేశం బాగుపడుతుందని చెప్పేసి 100% చెప్పగలుగుతాను. నా పేరు నందికంటి సాయి కుమార్. నేను టీచర్ని, సోషల్ వర్కర్ని. సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీం కోర్టు అడిగింది ఈ పెట్రోల్ అనేది సేఫా కాదా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఇది ఒక 1 year దాకా టెస్ట్ చేస్తే తెలుస్తుంది, మాకు కూడా తెలియదు అన్నది. అంటే టెస్ట్ చెయ్యండి, పబ్లిక్ అనేది వాడంది ఒకటేసారి పబ్లిక్ పైన అది రుద్దడం వల్ల ఈ రోజున 2023 కంటే ఉన్న వెహికల్స్ అది ఫ్లెక్స్ ఫ్యూయల్ కాదన్నమాట. అట్లాంటి ఉన్న వెహికల్స్ లోపల ఇంజన్స్ ఖరాబ్ అవుతున్నాయి, దాని లోపల ఉన్న కొరోజివ్ పార్టికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, మెటల్స్ ఖరాబ్ అవుతున్నాయి, రబ్బర్స్ ఖరాబ్ అవుతున్నాయి, ప్లాస్టిక్ ఖరాబ్ అవుతుంది, మైలేజ్ తగ్గిపోతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. కనుక వాళ్ళు టెస్ట్ చేసి అది యాక్టివ్గా పనిచేస్తుంది, మంచిగా ఉన్నది అన్నప్పుడే ప్రజల మీదకి రుద్దాలి. అది చెయ్యకుండా ఇప్పుడు బ్రెజిల్ దేశంలో ఉన్నాయి, యుఎస్ఏలో ఉన్నాయి, స్వీడన్లో ఉన్నది, కెనడాలో ఉన్నాయి. వాళ్ళ టెస్ట్ చేసిండ్రు, వాళ్ళకి ఫ్లెక్స్ ఫ్యూయల్స్ ఉన్నాయి, మన దగ్గర లేకుండా ఉన్నాయి. 2022 కంటే 23కి ఉన్నాయి. ఇప్పుడు 8 crores 4-wheelers ఉన్నాయి మనకు మొత్తం భారతదేశంలో. అవన్నీ రిస్కులు ఉన్నాయి. అవన్నీ పబ్లిక్లా ఎవరైనా అడల్ట్రేషన్ చేస్తే పట్టుకోవాల్సిన గవర్నమెంటే అడల్ట్రేషన్ చేస్తుంది. ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంటే కల్తీ చేసి పెట్రోల్ అమ్ముతుంది. కనుక ఇక్కడ ఫేర్గా ఉండాలి, దాన్ని టెస్ట్ చేయాలి, దాన్ని పెట్టండి, మెల్లమెల్లగా పెంచుకుంటూ పోండి. E10 ఉండాలి, E0 కూడా చాయిస్ ఉండాలి. మాకు చాయిసే లేకుండా E20 పోసుకో అంటే ఇది ఎంతవరకు కరెక్టు? సో ఈ విధంగా పార్ట్స్, ఇప్పుడు ఒక భార్య తర్వాత వాడు మంచిగా ప్రేమగా చూసుకునేది వాడి బండిని, అలాంటి బండి అనేది ఖరాబ్ అయిపోయి ఇట్లా మెకానిక్ దగ్గర పోయి ఇంత మెయింటెనెన్స్కి ఇంత ఖర్చు పెడుతుంటే ప్రభుత్వం ఆలోచించాలి, మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంటే సుప్రీంకోర్టుకు చెప్పిందని చెప్పిన నేను ఇప్పుడే. క్యాలోరిఫిక్ వాల్యూ ఆఫ్ పెట్రోల్ ఏమో 42 to 44 mole joule per kg అని ఉంటుంది. అదే మన ఎథనాల్ వచ్చి 29 to 30 mole joule per kg ఉంటుంది. సో ఇక్కడ క్యాలోరిఫిక్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల అది మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. మాకు మైలేజ్ తక్కువ ఇచ్చినప్పుడు రేట్ తక్కువ చేయాలి, నువ్వు రేట్ కూడా అదే పెట్టినావు నువ్వు. కనుక ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాము. E20 అనేది టెస్టింగ్ ఫేజ్ లోనే ఉన్నది, అది మంచిగా టెస్ట్ చేసినాక నువ్వు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయాలని చెప్తున్నావు.